వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరిక్ హ్యారిస్ట్ అఫీషియల్. నేను మీ సింధు. ఎప్పుడా అని ఎదురు చూసే మరియ తల్లి మహోత్సవంలు స్టార్ట్ అయ్యాయండి. ప్రతి సంవత్సరం జనవరి 31, ఫిబ్రవరి 1, 2లో ఈ మహోత్సవంలో జరుగుతాయి. ఈరోజు లాస్ట్ డే అండి, ఫిబ్రవరి 2. మేము ఈ మహోత్సవంకి వచ్చాం. ఇక్కడ నుంచి విజువల్స్ అంతా నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఇక్కడ ఇది మెయిన్ అండి, ఇక్కడికే వస్తారు. ఫస్ట్ స్టార్టింగ్ రాగానే ఇక్కడికే వస్తారు. వచ్చేసి ఇక్కడ కాసేపు కూర్చుంటారు. తర్వాత కొండపైకి దారి ఉందండి. చాలా వరకు అక్కడ కొండపైకి వెళ్ళేసి అక్కడ కాసేపు కూర్చొని ప్రేయర్ చేసేసుకొని వచ్చేస్తారు. తర్వాత ఇప్పుడు నేను చూపించేది అక్కడ కొండపై నుంచి దిగి వచ్చేసి కాసేపు మరలా ఇక్కడ రెస్ట్ తీసుకున్నట్లు కాసేపు ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ ప్రేయర్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ప్రేయర్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి కిందికండి ప్రేయర్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ కిందకి వచ్చేసి కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు. చూడండి, ఇక్కడే కాసేపు కూర్చుంటారు. కూర్చోవడం, ప్రేయర్ చేసుకున్న వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు. కొండపైకి ఎక్కలేని వారు, వెళ్ళలేను అనుకున్నవారు ఈ కింద ఇక్కడే కాసేపు కూర్చుంటారండి. ఇక్కడే ప్రేయర్ చేసుకుంటారు, కాసేపు ఇక్కడే కూర్చుంటారు. అక్కడ నుంచి నేను ఇక్కడ విజువల్ చూపిస్తున్నా చూడండి. ఇదంతా కిందకి ఇట్లా, అక్కడ నుంచి ఇదంతా విజువల్స్ అన్నమాట. ఇప్పుడు నేను చూపించే ఈ విజువల్ వచ్చేసి ఇదంతా ఫుడ్ సెక్షన్ అండి. దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇదంతా ఫుడ్ సెక్షను. ఆకలైనప్పుడు ఇక్కడ టిఫిన్ నుంచి బిర్యానీ వరకు అంతా ఉంటుందండి. ఎవరికి కావాల్సిన వాళ్ళు తినేస్తారు. తర్వాత ఇప్పుడు నేను చూపించే విజువల్ ఇదంతా కూడా జైంట్ వీల్ అండి. ఇది నైట్ టైం చాలా బాగుంటుంది. మేము డే టైంలో వచ్చాం, చిన్నపిల్లలు కదా అందుకే డే టైంలో వచ్చాం. నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మేము ఎవ్రీ ఇయర్ వస్తామండి. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఇదంతా కూడా నైట్ ఇదంతా ఫుల్ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. లైటింగ్స్కి క్రౌడ్ కూడా చాలా ఉంటుంది నైట్. డే టైంలో తక్కువ ఉంటుంది. జైంట్ వీల్ అనే ట్రైన్ ఉంటుంది చిన్నపిల్లలకి ఆడుకోవడానికి. జంపింగ్ నెట్, తర్వాత ఇవి చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న ఏరోప్లేన్స్. నెక్స్ట్ ఇది జంపింగ్ నెట్ అండి. ఇది డే టైంలో ఇక్కడ వర్క్ చేసే వాళ్ళ పిల్లలు అన్నమాట. వాళ్ళిద్దరు ఆడుకుంటుంటే తీయాలనిపించి తీశాను. భలే ఆడుకున్నారు. చూడండి, ఇదంతా ప్లే గ్రౌండ్ అన్నమాట. నెక్స్ట్ మీకు చూపించబోయేది డాల్స్. చూడండి, టెడ్డీ బేర్స్, సింబల్స్ చాలా బాగున్నాయి కదా. షాపింగ్ ఏరియాలోకి వచ్చేసామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు చాలా విజువల్స్ చూపిస్తాను. అంటే మన ఏవైతే యూజ్ చేస్తామో ఇంట్లోకి అండ్ లేడీస్కి ఎస్పెషల్లీ జ్యువెలరీ ఐటమ్స్ కానీ చిన్నపిల్లలు ఇప్పుడు బొమ్మలు ఆడుకోవడానికి ఈ విజువల్స్ అంతా కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవి చిన్నపిల్లల బొమ్మలండి. చూడండి, ఇవన్నీ చూపిస్తాను. ఆడపిల్లల నుంచి మగపిల్లల వరకు అందరూ ఆడుకునే వస్తువులు, ఆట బొమ్మలు అన్నమాట. ప్రతిదీ దొరుకుతుందండి. ఏ వస్తువైనా 100 రూపాయలు మాత్రమే ఇక్కడ. చూడండి, చాలా బాగున్నాయి. ఈరోజు లాస్ట్ డే కాబట్టి చాలా వరకు మనకు రీజనబుల్ రేట్కే ఇస్తారు. బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. మా పిల్లలు అది కావాలని చాలా మారం చేశారు. కానీ ఇద్దరికి నచ్చినవే చెరొకటి కొనేసాం. నెక్స్ట్ చూడండి, ఇంటిలో మనకి షోకేస్కి పెట్టుకుంటాం కదా అవి బొమ్మలు. తర్వాత ఇవి టెడ్డీ బేర్స్. ఇవి మాస్క్. చూడండి, గోస్ట్ మాస్క్.
సరదాగా ఇప్పుడు ఈ టైంలోనే ఈ మహోత్సవాల టైంలోనే కొనుక్కొని చాలామందిని భయపెడుతుంటారు కదా, అవి మాస్క్స్. తర్వాత అవి టెడ్డీ బేర్స్ చూడండి, చాలా బాగున్నాయి. కలర్స్ టెడ్డీ బేర్స్ ఉన్నాయి. ఇవన్నీ పిల్లల కోసమే అండి. చాలా థింగ్స్ ఉన్నాయి చూడండి, అన్నీ బొమ్మలే. నెక్స్ట్ మీకు చూపించబోయేది ఫెస్టివల్ టైం వస్తే చాలు ఎక్కడున్నాయని వెతికి మరి వాటితో మనం పిండి వంటలు చేస్తాం కదా, ఆ వస్తువులండి ఇవి. ప్రతిదీ దొరుకుతుందండి ఇక్కడ. మీకు ఏది కావాలంటే ఏ సైజులో కావాలన్నా కానీ దొరుకుతుంది. పిండి వంటలు చేసుకోవడానికి చాలా ఉన్నాయండి. చాలా వరకు ఈ టైంలోనే కొంటారండి. కొంచెం రీజనబుల్ రేటుకి వస్తాయని ఈ టైం అప్పుడే కొనేసి దాచిపెట్టుకుంటారు. ఫెస్టివల్ టైం రాగానే వాటిని యూజ్ చేస్తారు. అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. ప్రతిదీ మీకు చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ వాజెస్. మనం ఇంటిలో డెకరేషన్కి షోకేస్లో పెట్టుకుంటాం కదా, ఫ్లవర్ వాజెస్ చూడండి ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా బాగున్నాయి. మ్యాక్సిమం ఇటువంటి సందర్భంలోనే మన ఇంటికి కావలసిన ప్రతిదీ కొనుక్కుంటారండి. ప్రతి సంవత్సరం తప్పకుండా వస్తారు. చూడండి ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించబోయేది ఇది మన ఏరియా. ఇప్పుడు ఇదంతా వచ్చేసి మన లేడీస్కి సంబంధించిన థింగ్స్ అండి. చూడండి ఈ దండలు శారీస్ మీదకి, డ్రెస్సెస్కి మ్యాచింగ్స్ జ్యువెలరీ అన్నమాట ఇదంతా. చూడండి నల్ల బుస గొలుసులు, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడలు. మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి గాజులండి, డ్రెస్సెస్కి శారీస్కి మ్యాచింగ్ గాజులు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్, మన లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి, కాలేజ్ బ్యాగ్స్ ఉన్నాయి, స్కూల్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, లాంగ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, షార్ట్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. చూడండి నెక్స్ట్ జ్యువెలరీ సెట్, శారీస్ మీదకి, హాఫ్ శారీస్ మీదకి. చూడండి ఎంత బాగున్నాయో. ఇదంతా కూడా మన లేడీస్కి చాలా ఇష్టమైన జ్యువెలరీ సెట్స్ అన్నమాట. గాజులు చూడండి ఎంత బాగున్నాయి గాజులు కూడా. ఇవి సెట్స్ అన్నమాట. అన్నీ కూడా రీజనబుల్ రేట్స్కే ఇస్తున్నారు. మరీ తక్కువ అంటే తక్కువ కాదు, మనం కొనలేమే అనే రేట్స్ కాకుండా రీజనబుల్ రేట్స్కి ఇస్తున్నారు. చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను చూపించిందంతా ఇంకా మొత్తం కూడా జ్యువెలరీకి సంబంధించిన షాప్స్ అన్నమాట ఇవన్నీ. చూడండి డిఫరెంట్గా ఎన్ని ఉన్నాయో. ఇవి మనకి దాని చైన్స్, ఇవి కీ చైన్స్. నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగుందో. ఇది భలే అనిపించింది, అందుకే తీసాను జూమ్ చేసి. చూడండి ఇవి గాజు సెట్లు. అంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటాయి, ఒక్కొక్కటి ఉండవు కదా, అట్లా అని నేను చాలా షాప్స్ చూపించాను అన్నమాట మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇవి మన ఇంటి లోపల ఫోటో ఫ్రేమ్స్ అన్నమాట. అంటే ప్రామిస్ వాగ్దానాల ఫోటో ఫ్రేమ్స్. చూడండి మనకి ఏది నచ్చితే అది కొనుక్కుంటారు కదా, అట్లా అని. ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో.
సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆగండి, ఇంతకీ ఇది ఎక్కడో చెప్పడం మర్చిపోయాను కదా. ఇది మన ఏలూరు జిల్లా చింతలపూడి మండలం అల్లిపల్లి గ్రామంలో ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 1, 2 తారీఖులో జరుగుతాయండి. వీలైతే మీరు తప్పకుండా రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.